ఇవాళ పెదరాశి పెద్దమ్మ మనకు 2 కథలు చెప్పబోతుంది. విందామా పిల్లలు? అన్నారం అనే ఆస్తిపాస్తులు అన్నీ తరిగిపోయినాయి. ఏవండి, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. అవసరం ఉన్న వారిని ఆదుకోవడానికి మన వద్ద ఏమీ లేవే. అలా సర్వం కోల్పోయిన రాజారాం అతని కుటుంబం ఒక పూట భోజనం చేసి 2వ పూట పస్తులుండేవారు. ఇంత జరిగిన రాజారాం కుటుంబం ఊరి వాళ్లకు అతని పరిస్థితి తెలియనివ్వలేదు. మన బాధల గురించి ఎవరికీ తెలియనివ్వకూడదు. ఇంతకాలం అందరికీ సహాయం చేశాము, ఇప్పుడు వారిని తిరిగి సహాయం అడగలేము. ఆ ఊరి ప్రజలకు ఆ విషయాలు ఏమీ తెలియవు. వాళ్ళు ఎప్పుడూ ఆయన చేసిన దాన ధర్మాల గురించి ప్రస్తావించేవారు. మనం రాజారాం గారు చేసిన సహాయం ఎప్పుడు మర్చిపోలేము. ఆయనే లేకపోతే మనమంతా ఏమైపోయేవాళ్ళం. ఇలా వారికి తెలియకుండానే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాజారాం బాల్యమిత్రుడైన సోమనాథు అతన్ని కలవడానికి వస్తుండగా అతని స్నేహితుడు గురించి ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకునే గొప్ప మాటలు విన్నాడు. రాజారాం గారికి మనం చాలా రుణపడి ఉన్నాం. అవును, రాజారాం గారు మనకు చాలా సహాయం చేశారు. విని సంతోషపడ్డ సోమనాథు రాజారాం ఇంటికి చేరుకునేసరికి సంతోషం కాస్త మటుమాయమైంది. ఎందుకంటే ఇలా అయితే మనం ఎలా బ్రతుకుతామండి? అందరికీ సహాయం చేసి మన వద్ద ఏమీ మిగలలేదు. ఒక పూట తింటే ఇంకొక పూట పస్తులు ఉండాల్సి వస్తుంది. ఆ దేవుడు మనల్ని ఎప్పుడు కరుణిస్తాడో. రాజారాంకి ఎలా సహాయం చేయాలి? ఇవి విన్న సోమనాథు రాజారాంకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఊరి ప్రజల దగ్గరికి వెళ్ళి రాజారాం పరిస్థితి ఇలా వివరించాడు. మన రాజారాం గారు చాలా కష్టాల్లో ఉన్నారు. మనమంతా కలిసి ఆయనకు సహాయం చేయాలి. ఈ విషయం విన్న ఊరి ప్రజలు బాధపడి ఏదో ఒక విధంగా రాజారాంని ఆదుకోవాలని అనుకున్నారు. రాజారాం గారి లాంటి మంచి మనిషికి సహాయం చేయటానికి మేమంతా ఏమైనా చేస్తాం. మేమందరం కలిసి చేతనైన సహాయం చేస్తాము. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచిన సహాయాన్ని అందించి రాజారాంని మళ్ళీ నిలదొక్కునేలా చేశారు. పిల్లలు, ఒక మంచి పని చేస్తే దానివల్ల మనకు ఎప్పటికైనా మంచి జరుగుతుంది.